హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ మత గ్రంథాలలో జీవితంతో పాటు ఒక వ్యక్తి మరణం తర్వాత అనుభవించే స్థితుల యొక్క వివరణాత్మక వర్ణన కూడా ఉంది, అనగా జీవితం యొక్క జాతులు. మిత్రులారా, ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని కర్మల ప్రకారం అతను తదుపరి జన్మలో జన్మిస్తాడని నమ్ముతారు. తమ జీవితకాలంలో చాలా పాపాలు చేసే వ్యక్తులు ఒకే యోనిలో జన్మించరని, వారి బాధను మరెవరితోనూ చెప్పుకోలేని యోనిని పొందుతారని కొన్ని మత గ్రంథాలలో కూడా వివరించబడింది. ఎవరైనా మరియు అదే సమయంలో వారు తమ సొంత మలం మరియు మూత్రాన్ని నొక్కుతారు, ఇంటి నుండి ఇంటి వరకు పొరపాట్లు చేస్తారు, ప్రజలు వారి నుండి తరిమివేస్తారు. కుక్క వంటిది యోని యొక్క జీవి. అవును మిత్రులారా, ఈరోజు వీడియోలో గాయపడిన కుక్క తన దుంహకాన్ని భగవంతుడు శ్రీరాముని వద్దకు తెచ్చి అతనికి న్యాయం చేయమని కోరిన కథనాన్ని మేము మీకోసం తీసుకువచ్చాము. తదుపరి కొనసాగడానికి ముందు వీడియోను ఇష్టపడవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కాబట్టి ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం ద్వారా బెల్ చిహ్నాన్ని నొక్కాలి. మిత్రులారా, ఒకప్పుడు శ్రీరాముడు తన సమావేశంలో కూర్చునేవాడు. అప్పుడు అతను ఒక కుక్క అరుపును విన్నాడు. దానిపై అతను కుక్కను అక్కడి నుండి తరిమివేయమని గేట్ కీపర్తో చెప్పాడు. సమావేశం యొక్క 2వ రోజు వస్తుంది, కాని అదే కుక్క అదే ప్రదేశానికి వెళ్లి మళ్లీ ఏడుపు ప్రారంభించింది మరియు గేట్ కీపర్ మళ్లీ దానిని చంపి తరిమికొట్టాడు. సభ జరిగిన 3వ రోజు కూడా అదే కుక్క అదే ప్రదేశానికి వచ్చి మళ్లీ ఏడుపు ప్రారంభించింది. కాబట్టి ఈసారి ఆ కుక్కను అక్కడి నుంచి తరిమికొట్టకుండా శ్రీరాముడు ఆ కుక్క ఏడవడానికి గల కారణాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. రాముడు దాని గురించి ద్వారపాలకుడిని అడిగాడు. కుక్కను కోర్టుకు తీసుకురావాలని కోరినప్పుడు కుక్క ద్వారపాలకుడికి సమాధానం ఇస్తుంది, ఓ మహానుభావుడు, నేను పాపపు కడుపులో పుట్టాను, అందుకే ఆలయం, యజ్ఞశాల, హవనం, గ్రహం, తులసి ఉద్యానవనం, అసెంబ్లీ మరియు మధం, రాజ్భవన్ మరియు గౌశాల వంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి నేను అర్హుడిని కాదు. నువ్వు వెళ్లి నన్ను కలవడానికి శ్రీరాముడిని స్వయంగా ఇక్కడికి రమ్మని చెప్పు. ఆ ద్వారపాలకుడు వెళ్లి ఆ కుక్క గురించినదంతా శ్రీరాముడికి చెప్పాడు. ఇది విన్న శ్రీరాముడు స్వయంగా ఒక కర్రతో కుక్క దగ్గరకు వచ్చి అతని ఏడుపుకి కారణాన్ని అడిగాడు. అప్పుడు కుక్క శ్రీరామునికి చెప్పింది, అవును ప్రభూ, నువ్వు ఇక్కడికి రావడం వల్ల నాకోసం చాలా ఇబ్బందులు పడ్డావు. అయ్యో ప్రభూ, నేను ఏ నేరం చేయలేదు, ఇంకా ఒక సన్యాసి నన్ను రాయితో కొట్టాడు, దాని కారణంగా నా కాలు విరిగింది మరియు నేను చాలా బాధపడ్డాను. అందుకే నేను దుంహకించి నిన్ను శరణు కోసం వచ్చాను. ఆ కుక్క మాటలు విన్న శ్రీరాముడు సన్యాసిని అక్కడికి పిలిచాడు. శ్రీరాముడు సన్యాసిని అడిగాడు, ఏ నేరం వల్ల ఈ కుక్క కాలు విరగ్గొట్టారు స్వామీజీ, చెప్పండి. ఈ కుక్క ఏం నేరం చేసింది? సన్యాసి సమాధానం ఇస్తూ, ఇది రాజన్ అని చెప్పాడు. నేను భిక్ష అడుక్కోవడానికి వెళుతున్నప్పుడు అతను నా భిక్ష గిన్నెను తాకాడు. ఇది మధ్యాహ్న సమయం మరియు నాకు ఆకలిగా ఉంది. అతను చేసిన నేరానికి నేను కోపంగా ఉన్నాను మరియు అతన్ని అక్కడి నుండి తరిమికొట్టడానికి నేను ఒక రాయిని తీసుకుని అతనిని కొట్టాను మరియు ఆ రాయి అతని కాలికి తగిలింది, దాని కారణంగా అతని కాలు విరిగింది. సన్యాసి నుండి ఇది విని శ్రీరాముడు అతనితో, స్వామీజీ, ఇది జ్ఞానం లేని జంతువు అని మీకు తెలుసు, దీన్ని చేసే తెలివితేటలు దీనికి లేవు. ఈ కుక్క నిన్ను తాకి ఉంటే నేను ఈ కుక్క తప్పును పరిగణించను. ఇది దాని సహజ ధోరణి, కాబట్టి మీరు అపరాధి. ఈ సన్యాసి నీ నేరస్థుడు, నీవు అతనిని నీకు ఏది కావాలంటే అది శిక్షించవచ్చు అని శ్రీరాముడు కుక్కతో చెప్పాడు. శ్రీరాముని ఈ మాటలు విన్న కుక్క, ఓ దేవుడా అని చెప్పింది. ఈ సన్యాసిని కొన్ని సేవాగదికి యజమానిగా చేయాలి. శ్రీరాముడు కుక్క ప్రతిపాదనను అంగీకరించి సన్యాసిని అందమైన బట్టలు ధరించి పల్లకీలో కూర్చోబెట్టి సంగీత వాయిద్యాలతో సన్యాసిని సేవాగదికి తీసుకువెళ్లాడు మరియు అతను ఆ స్థలానికి యజమానిగా నియమించబడ్డాడు. ఆ సమయంలో అజ్ఞానం కారణంగా ఆ సన్యాసి తన అదృష్టం ప్రకాశిస్తోందని ఆలోచిస్తున్నాడు
మరియు శ్రీరాముడు కూడా తన సమావేశానికి తిరిగి వస్తాడు. ఇదంతా చూసిన అయోధ్యవాసులు శ్రీరాముడిని అడిగారు. ఆ సన్యాసి కుక్క కాలు విరగ్గొట్టినప్పుడు ఈ కుక్క ఈ సన్యాసిని ఎందుకు ఇలా శిక్షించింది? అతడిని శిక్షించడమే కాకుండా సేవాగదికి యజమానిని చేశారు. అయోధ్య ప్రజల నుండి ఇది విన్న శ్రీరాముడు ఇలా అన్నాడు: మీరు ఈ ప్రశ్నకు సమాధానం కుక్క నుండే తెలుసుకోవాలి, అతను ఎందుకు ఇలా చేశాడు? అప్పుడు అందరూ కుక్కను అడిగారు, మీరు సన్యాసిని ఎందుకు ఇలా చేశారు? అతన్ని శిక్షించే బదులు మీరు అతన్ని బాస్ని చేశారు. అప్పుడు కుక్క వారందరితో ఇలా చెప్పింది: సోదరులారా, దయచేసి శ్రద్ధగా వినండి. పొలాల్లో ఉత్పత్తి చేసే ఆహారాన్ని కాపాడేవారు, సేవకులు, ఆశ్రమాలు, ఉద్యానవనాలు, దానధర్మాలు, గ్రామాలు, ఈ ప్రాంతాల పాలకులు మరియు ప్రజల సంపదను దోచుకునేవారు, దుర్వినియోగం చేసేవారు, అన్యాయం చేసేవారు, రాజు ఇంటికి వచ్చే యాచకులను తరిమికొట్టండి. మరియు ఇతరుల ఆస్తిని లాక్కునేవారిని, ప్రాయశ్చిత్తం కోసం డబ్బు ఇచ్చేవారిని, బ్రాహ్మణులు సేకరించిన ఆహారాన్ని దొంగిలించేవారిని మరియు నిజాయితీగా అధిక సంపదను పోగుచేసేవారిని చంపి గర్భంలోకి వెళ్తారు. తదుపరి జన్మలో కుక్క ఇది నిజం, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నా పూర్వ జన్మలో నేను మఠానికి మఠాధిపతిగా ఉన్నందున నేను కూడా కుక్కకు జన్మనిచ్చాను అని కుక్క చెప్పింది. ఆ సన్యాసికి అతని చర్యలకు శిక్ష విధించడానికే నేను ఈ పదవిని ఇచ్చాను. మిత్రులారా, ఆ ఆశ్రమానికి వెళ్లి సన్యాసి తన జీవితంలో చేసిన పాపాల కారణంగా అతను తదుపరి జన్మలో కుక్క రూపాన్ని పొందుతాడు. కర్మచక్రం చాలా శక్తివంతమైనది. అక్కడ కుక్కగా మారి సన్యాసిగా మారాడు, సన్యాసి కుక్కగా మారాడు. మిత్రులారా, ఈ వీడియో చూపించడం యొక్క ఉద్దేశ్యం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మంచి పనులు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించడం అని మాత్రమే మేము వీడియో చివరలో మీకు తెలియజేస్తాము. మీలోని మానవత్వాన్ని మేల్కొల్పండి, ఇతరులకు సహాయం చేయండి మరియు జంతువులు, పక్షులు మరియు వాయిస్ లేని జంతువులకు సేవ చేయండి. దేవుడు సృష్టించిన ప్రతిదానిని గౌరవించండి, దేవుడు మీకు మంచి చేస్తాడు. దయచేసి జై శ్రీరామ్ అని కామెంట్లో రాయండి. నేటికి అంతే. మిత్రులారా, మీరు ఈ వీడియోను ఇష్టపడితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం ద్వారా బెల్ చిహ్నాన్ని నొక్కండి, తద్వారా మీరు ముందుగా రాబోయే నాలెడ్జ్ వీడియోను పొందుతారు. మిత్రులారా, తరువాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.